హాయ్ అండి అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ప్రోటీన్ ఫుల్‌గా, హెల్తీగా ఉండే జొన్నల ఉప్మాని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే బరువు తగ్గాలనుకున్న వారికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఇలా ఒక్క కప్పు జొన్నలతో ఉప్మా చేసుకొని తినడం వల్ల హెల్తీ వేలో బరువు తగ్గుతారు. చాలా చాలా హెల్తీగా అలాగే మంచి రుచిగా కూడా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఎలాంటి చట్నీ, సాంబార్ లేకుండా ఈ ఒక్క జొన్నల ఉప్మా చేసుకొని హ్యాపీగా, టేస్టీగా తినేయొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పర్ఫెక్ట్ ప్రాసెస్‌ని చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మరిక ఆలస్యం లేకుండా ఎంతో టేస్టీగా ఉండేలాగా ఈ జొన్నల ఉప్మాను ఎలా చేయాలో చూద్దాం రండి. ఉప్మా చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు జొన్నలను తీసుకోండి. ఇప్పుడు ఈ జొన్నలను ఒక 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్‌గా నీళ్లను పోసి నానబెట్టండి. మనకు ఈ జొన్నలు అనేవి అంత త్వరగా ఉడకవు కాబట్టి కనీసం ఒక 8-10 గంటల పాటు అయినా సరే నానబెట్టండి. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేయాలంటే ఈవినింగ్ టైంలోనే నానబెట్టామంటే తెల్లారేసరికల్లా చక్కగా నానిపోతాయి. ఇక్కడ నేను మీకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి, జొన్నలు చక్కగా నానిపోయినాయి కదా! సో, ఇప్పుడు ఈ జొన్నలలో నుండి నీటినన్నిటిని కూడా వంపేసుకొని తీసుకోండి. ఇలా మొత్తం నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఉడకబెట్టడాని కోసం ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న జొన్నలను ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకొని ఇందులోకే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగలను తీసుకుంటున్నాను. ఇక్కడ శనగలను వేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే మీరు కావాలంటే ఈ శనగలకి బదులుగా పెసర్లు గానీ, లేదా అలసందలు గానీ, లేదా పల్లీలను అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుందాము. అంటే ఒక కప్పు జొన్నలకు 3 కప్పుల నీళ్ళనమాట. ఇవి ఉడకబెట్టడానికి కరెక్ట్‌గా సరిపోతాయి. అలాగే ఈ జొన్నల్లో ఉప్పు లాంటిది ఏమీ వేయకుండా మూత పెట్టేసుకొని బాగా ఉడికించాలి. కనీసం 9-10 విజిల్స్ వచ్చేదాకైనా ఉడికించండి. నేనిక్కడ ఫస్ట్ మంట ఎక్కువగా పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, ఆ తర్వాత మంటని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించి తీసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాక కుక్కర్‌లోని గాలి అంతా పోయిన తర్వాత మూతని తీసి చూడండి. మనకు ఈ జొన్నలు అనేవి బాగా ఉడికిపోయాయి. ఇలా ఒకసారి చేత్తో నొక్కి చూడండి. జొన్నలు అలాగే శనగలు చేత్తో చుంచితే ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన జొన్నల్లో లైట్‌గా నీళ్ళనేవి ఉన్నాయి కదా! సో, ఇప్పుడు ఒక స్ట్రెయినర్‌ని ఉపయోగించి ఇందులో ఉన్న నీటిని వడకట్టాలి. మనం నెక్స్ట్ ప్రాసెస్ అంటే పోపు పెట్టేలోపు ఇందులోని నీళ్ళన్నీ కూడా చక్కగా వడిచిపోతాయి. పోపుని పెట్టుకోవడం కోసం ముందుగా మందపాటి కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి అవి బాగా వేగిన తర్వాత ఇందులోకే 2 ఎండుమిర్చిలను అలాగే 2-3 పచ్చిమిర్చిలను తుంచి తీసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 10-12 వెల్లుల్లిపాయలను కొంచెం క్రష్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేశాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా కలపండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గి దోరగా ఫ్రై అయ్యాక ఒక 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసి వేయించండి. నెక్స్ట్ ఇందులోకే చిటికెడంత ఇంగువ అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా తీసుకుంటున్నాను. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన జొన్నలను తీసుకోండి. ఇలా జొన్నలను వేసుకున్నాక ఇందులోనే ఒక అర టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసి కలపండి. సో, ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత కడాయి పైనుండి మూతని పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. దీంతో మనకు జొన్నలకు ఉప్పు, కారం అనేది చక్కగా పడుతుంది. ఈ 2 నిమిషాల తర్వాత ఇందులోకే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలపండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే లైట్‌గా గరం మసాలాని కూడా వేసుకోవచ్చు. అలాగే చివరగా మంచి టేస్ట్ కోసమని ఒక సగం నిమ్మకాయ రసంని పిండి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెజెంట్ నేను ఇక్కడ కొత్తిమీరని వేయలేదు. కానీ మీరు ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర గానీ, పుదీనా గానీ కూడా వేసుకోవచ్చు. సో, ఇలాగ మనం చాలా సింపుల్ వేలో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
మీరు కూడా ఓసారి జొన్నలతో ఇలా ఉప్మాని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది నాతో కామెంట్‌లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళల్లో బరువు తగ్గాలని చూస్తున్న వారికి ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.